ధనురాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 4/1/2026 ఆదివారం నుంచి 10/1/2026 శనివారం వరకు ధనురాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే, ముందస్తుగా ధనురాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఇక జన్మరాశిలో రవి బుధ శుక్ర కుజుల సంచారం, తృతీయ రాహు, అర్ధాష్టమ శనైశ్వరుడు, సప్తమ బృహస్పతి, అష్టమ చంద్రుడు, భాగ్యస్థిత కేతు సంచారం. ధనురాశి వారికి ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నటువంటి ఉద్యోగ ప్రమోషన్స్ విషయాల్లో వచ్చేటువంటి సమస్యలు కానీ, ఉద్యోగ విషయాలు కానీ, ఆలస్య ఉద్యోగాలు కానీ, ఆర్థికపరమైనటువంటి ధన నష్టాలు కానీ ఆగిపోయి ఈ వారం ప్రారంభంలో కన్నా వారాంతంలో అన్ని విషయాల్లో శుభవార్తలు వింటారు. మనోధైర్యం పెరుగుతుంది. సానుకూల పరిస్థితులతో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. సప్తమ బృహస్పతి యొక్క సంచారం వల్ల ఆత్మవిశ్వాసంతో ప్రతి వ్యవహారాన్ని చక్కబెట్టుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ రాశివారు కొంత ఆలస్యంగా, అంటే అనిశ్చిత వాతావరణం, అర్ధాష్టమ శనైశ్వరుని సంచారం వల్ల లేజీనెస్కి అవకాశం ఇవ్వకండి. బద్ధకమైనటువంటి కార్యక్రమాల వల్ల, కొంత నిర్లక్ష్య స్వభావం వల్ల నష్టాలు గురేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. తృతీయ రాహు సంచారం వల్ల మీరు చేయబోయే ప్రతి పనిని మీరు మానసికంగా కొంత ప్రిపరేషన్ అయ్యి ముందుకు వెళ్ళటం ధనురాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనం పొందుతారు. కుటుంబ విషయాల్లో ఖర్చు స్థానం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంది. గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక అవసరాలకు ఆర్థికపరమైన వెసులుబాటు దొరుకుతుంది. జన్మరాశిలో ఉన్న 4 గ్రహాల ప్రభావం వల్ల ధనురాశి వారికి ప్రతి వ్యవహారంలో కూడా ఆర్థికపరమైనటువంటి అవసరాలకు సానుకూలమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. సప్తమంలో ఉన్న బృహస్పతి, అష్టమ చంద్రుడి యొక్క సంచారం వల్ల ఈ వారం ప్రారంభంలో ఒకంత ఆలస్యం, జాగరూకత, ఒత్తిడి భారం, మానసిక అనిశ్చిత ఉన్నప్పటికీ కూడా వారాంతంలో ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. వస్తు వాహన క్రయ విక్రయాలు చేస్తారు. అర్ధాష్టమ శనైశ్వరుని ప్రభావం వల్ల ఆర్థిక నష్టాలు గురి కాకుండా జాగ్రత్తలు పాటించండి. ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీత్యా కాస్త ఉపశమనం పొందుతారు. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత ఔషధ సేవనం అవసరమయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక జన్మరాశిలో ఉన్న 4 గ్రహాల ప్రభావం, ఇటు అర్ధాష్టమ శనైశ్వరుని ప్రభావం వల్ల ధనురాశి వారు కొంత గ్రహశాంతి చేసుకోవటం, దైవిక బలాన్ని పొందటం వల్ల ఆరోగ్యపరంగా, ఆర్థికంగా నష్టాలు పెరగకుండా శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన. ఇక రియల్ ఎస్టేట్ రంగాలు, ఫైనాన్స్ విషయాల్లో, లిటిగేషన్ విషయాల్లో, లీగల్ కోర్టు వ్యవహారాల్లో కూడా ఈ రాశివారికి కొంత ఆలస్యం, ఒత్తిడి భారం కలగకుండా ఈ రాశివారు కాస్త జాగ్రత్తలు పాటించండి. తృతీయ రాహు సంచారం ఉండటం వల్ల మీరు చేయబోయే ప్రతి పనిలో కూడా శ్రమతో కూడుకున్న ఫలితాలు సాధించుకుంటూ ఉన్నారు. కొంత మానసిక అనిశ్చిత వాతావరణం నుంచి ఉపశమనాన్ని పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారాంతంలో దైవిక బలంతోనే ప్రతి సమస్యను అధిగమించగలిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక విద్యార్థుల విషయంలో సానుకూలమైన పరిస్థితులు ఉంటాయి. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి ఆర్థికపరమైన ఖర్చు స్థానం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. వస్తు వాహన క్రయ విక్రయాలు చేసేటువంటి వారు నష్టం కలగకుండా శ్రద్ధ తీసుకోండి. ముందస్తుగా ప్రతి వ్యవహారంలో ఒక ప్రణాళికతో ముందుకెళ్ళటం ధనుర్రాశి వారికి చెప్పదగ్గ సూచన. సంతానార్థులకు శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో కొంత ఆలస్యమైనప్పటికీ విజయం సాధించుకుంటారు. ఇక ధనురాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ముఖ్యంగా అర్ధాష్టమ శనైశ్వరుని ప్రభావం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, వ్యవసాయదారులు, కార్మికులకు, కర్షకులకు, చిన్న తరహా వ్యాపారదారులకు, పెట్టుబడి రంగాల్లో ఉండేటువంటి వారికి కొంత ఆర్థిక స్తబ్దత కలగకుండా, అంటే ఆగిపోవటం, ఆర్థిక పరంగా లేటుగా, ఆలస్యంగా మీరు ముందుకు వెళ్ళటం అనేటువంటి విషయాల్లో నష్టం కలగకుండా ప్రతిరోజు కూడా చక్కగా సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఆ స్తోత్రాలను చదువుకోవటం, ఆంజనేయ స్వామి వారికి విశేషంగా హనుమాన్ చాలీసా రోజు ఒక 11 సార్లు చదువుకోవటం ధనురాశి వారికి విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ప్రతి సోమవారం రోజు పరమేశ్వరుడి సన్నిధిలో తేనెతో కూడుకున్నటువంటి విశేషమైన ద్రవ్యం చేత, అంటే మధు చేత స్వామికి అభిషేకాన్ని చేయించుకోవటం, రుద్రాభిషేకాన్ని, ఆవునేయి దీపాన్ని శివాలయంలో వెలిగించడం, పంచాక్షరి నామాన్ని జపం చేసుకోవటం, పరమేశ్వరుడి సన్నిధిలో విశేషమైనటువంటి ఆరాధన సోమవారాలు చేసుకోవటం వల్ల ప్రతి వ్యవహారంలో చక్కటి శుభఫలితాలు గోచరించే వారంగా ధనురాశి వారికి చెప్పుకోవచ్చు. ఇటు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కూడా జన్మ రవి యొక్క దోష నివారణకు సూర్య ఉపాసన, సూర్య నమస్కారాన్ని చేసుకోవటం ధనురాశి వారికి శుభప్రదమైన ఫలితాలు ఇచ్చేటువంటి వారంగా చెప్పుకోవచ్చు.